ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ అఫిలియేటెడ్ లా కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 6th సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు ఈ మధ్యకాలంలో జరిగిన ఎగ్జామ్స్లో ఎవాల్యుయేషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులు దాదాపు 250 మంది విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులు వారికి ఉన్న హక్కు ప్రకారంగా రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ రీవాల్యుయేషన్ మూల్యాంకనం చేయడానికి ఇక్కడికి మేము పిలిపించిన అధ్యాపకులకు కేర్ఫుల్గా, అంటే మొదటిసారి కూడా కేర్ఫుల్గానే చేయడం జరుగుతుంది. రెండోసారి ఇక్కడికి సెకండ్ వాల్యుయేషన్ రీవాల్యుయేషన్ అప్లై చేసిన విద్యార్థులందరికీ వాళ్ళ పేపర్లను మూల్యాంకనం చేయడానికి వచ్చిన అధ్యాపకులకు నేనే స్వయంగా మాట్లాడి చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ రీవాల్యుయేషన్ తర్వాత కూడా దాదాపు 80% స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈరోజు ఈ విద్యార్థులందరూ 6th సెమిస్టర్లో ఉన్న విద్యార్థులందరూ కూడా మాకు అన్యాయం జరిగిందనే ఒక భావనతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విశ్వవిద్యాలయం అనేది విద్యార్థులకు చక్కని భవిష్యత్తు ఇవ్వడం కోసమే మేము నడుపుతున్నాం, కానీ ఏ విద్యార్థికి అన్యాయం చేసే విధంగా యూనివర్సిటీ ఎప్పటికీ ప్రవర్తించదు. సో ఈ విద్యార్థులందరి రిక్వెస్ట్ మేరకు మరీ ఒకసారి ఇప్పుడు 2 ఎగ్జామినర్లను పిలిపించేసి ఆ 2 ఎగ్జామినర్ల చేత ఇండివిజువల్గా ఎవాల్యుయేట్ చేయించేసి వాళ్ళు ఇచ్చిన మార్కుల ఆధారంగా యావరేజ్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫలితాలు విడుదల చేస్తాం. ఇదంతా కూడాను 6th సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు వాళ్ళ విన్నపం మేరకి యూనివర్సిటీ అధికారులుగా మేము ఈ నిర్ణయం తీసుకొని ఒక వారం రోజుల టైంలో 3rd and 4th ఎగ్జామినర్స్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసిన ఎగ్జామినర్ ఫస్ట్ ఎగ్జామినర్ అవుతాడు, రీవాల్యుయేషన్ చేసిన ఎగ్జామినర్ సెకండ్ ఎగ్జామినర్ అవుతాడు. ఇప్పుడు 3rd ఎగ్జామినర్ 4th ఎగ్జామినర్ని పిలిపించేసి ఒక వారం రోజుల టైంలో ఇద్దరితో ఇండివిజువల్గా ఎవాల్యుయేట్ చేయించేసి ఆ వచ్చిన మార్కులకు యావరేజ్ తీసుకొని ఫలితాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఒక ఎగ్జామినరు రెండో ఎగ్జామినర్కు కొంత వేరియేషన్స్ ఉంటాయి. అలాంటి వేరియేషన్స్ కారణంగా ఏదైనా కొంతమంది పిల్లలు క్లియర్ అవ్వచ్చు అని చెప్పలేము. సో నిష్పక్షపాతంగా నిజాయితీగా వచ్చిన రిజల్ట్స్ను ఖచ్చితంగా డిక్లేర్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళకి న్యాయం చేపిస్తామని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకేనా?